స్టార్ టీవీ. నేను మీ మధు. వామ్మో! ఏంటది? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారా? డబ్బులిచ్చి మరీ బన్నీని లేపేయడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రెజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఇది ఆయన పర్సనల్ లైఫ్‌లో కాదు, ప్రొఫెషనల్ లైఫ్‌లో. ఇది టోటల్‌గా సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ అని తెలుస్తోంది. మనకు తెలిసిందే, 'పుష్ప 2' సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్, క్రేజ్ రెండూ కూడా మారిపోయాయి. ఇప్పుడు ఏ హీరో కూడా టచ్ చేయలేనంత స్థాయిలో ఉన్నారు అల్లు అర్జున్. అంతేకాదు, అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో సినిమా కూడా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ మూవీ సెట్ పైకి వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పడుకునే నటిస్తుంది. ఇది చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ అంటూ ఓ న్యూస్ బయట చక్కర్లు కొడుతుంది. ఇక రిలీజ్ అయిన కొన్ని పిక్స్, లీక్ అయిన కొన్ని న్యూస్ అదే విధంగా అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. కాగా రీసెంట్ గా సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన న్యూస్ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ లీక్ అయి వైరల్ గా మారింది. అయితే హీరో అల్లు అర్జున్ ని ఈ సినిమాలో విలన్స్ చంపడానికి ప్లాన్ చేస్తున్నారట. అలా ఇలా కాదు, ఫుల్ హై యాక్షన్ తో ఈ సీన్స్ రాసుకున్నారట అట్లీ. అంతేకాదు, బన్నీని సుపారీ ఇచ్చి మరి చంపించడానికి విలన్స్ ట్రై చేస్తున్న మూమెంట్స్ లో అల్లు అర్జున్, అదే విధంగా విలన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉండబోతున్నాయట. ప్రతి ఒక్క బన్నీ ఫ్యాన్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సీన్స్ రాశాడు అట్లీ అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ బయటకు వస్తుంది. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అవుతుంది. చిత్ర బృందం దీని గురించి ఎటువంటి అప్డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతూ ఉండడంతో బన్నీ ఫ్యాన్స్ సినిమా గురించి ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. మరి చివరికి ఏమవుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే. అట్లీ రాసుకున్న ఈ స్టోరీ సక్సెస్ అవుతుందా? అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరుగుతుందా? మీరు కూడా అల్లు అర్జున్ ఫ్యానేనా? మరి ఈ న్యూస్ మీకు హ్యాపీనిచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.